రైట్. ఇక BVSCN-AH బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఇది 5.5 సంవత్సరాల కోర్స్ అండి. వెటర్నరీ మెడిసిన్, యానిమల్ హెల్త్, లైవ్ స్టాక్ మేనేజ్మెంట్. మనకి వెటర్నరీ అనగానే మనకి చిన్నప్పుడు ఊర్లలో అంటే ఆవులు, గేదెలు, ఈ పశువుల డాక్టర్నే మనం చూసాం. కానీ సిటీస్లో అలా ఉండదు కదా, ఇప్పుడు విలేజెస్లో కూడా అలా ఉండట్లేదు. ప్రతి ఇంట్లో ఏదో ఒక పెట్ ఉంటుంది. ఓకే, అంటే ఇండివిజువల్గా కూడా పెట్స్ని పెంచుకుంటున్నారు. వాళ్ళ పెట్స్కి హెల్త్కి పైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అప్పట్లో పెట్స్ అంటే ఆవులు, గేదెలు, మోస్ట్లీ ఎక్కడో చోట కుక్కలు, ఇవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు రకరకాలుగా పిల్లులు పెంచుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇల్లు అయితే పాములు, ఇవన్నీ కూడా రకరకాలు పెంచుకుంటున్నారు, ఎవరిష్టం వాళ్ళది. ఓకేనా. సో వెటర్నరీ కోర్సెస్ చేస్తే లైఫ్ ఉంటుందా తర్వాత అంటే అసలు లైఫ్ ఉండేదే వాళ్ళకండి. ఓకేనా. ఒకరు MBBS చేసినా కూడా వాళ్ళు కూడా పెట్ని పెంచుకుంటే వాళ్ళకి కావాల్సింది ఎవరు? వెటర్నరీ డాక్టరే కదా. సో ఎలాంటి హెసిటేషన్ అవసరం లేదు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే, వెటర్నరీ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా. యానిమల్ హస్బెండరీ, వాటిని ట్రీట్ చేయడం అనేది ఒక ఆర్ట్. సో అది వీళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఓకేనా. పెట్స్ ఆరోగ్యం పైన కూడా రీసెంట్గా బాగా ఫోకస్ చేస్తున్నారు, ప్రభుత్వాలు కూడా ఫోకస్ చేస్తున్నాయి. సో వాటిని తీసుకెళ్ళి చంపేయడం కంటే వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ అనేవి వెటర్నరీ డాక్టర్స్కి మాత్రమే తెలుస్తాయి. కాబట్టి డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి, కాబట్టి పెట్స్ పైన ప్రేమ ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ పెంచుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కోర్స్కి ఎలాంటి ఢోకా ఉండదండి. ఓకేనా. రైట్. ఇంకొకటి ఏంటి, BSc నర్సింగ్ ఇన్ సమ్ స్టేట్స్ వయా నీట్. మనకి BSc నర్సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోస్ట్లీ 10లో 2 BSc నర్సింగ్ చేసే విద్యార్థులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఇష్టం ఉంటుంది, కొంతమంది ఎఫర్ట్ చేయలేరు, కొంతమంది ఎక్కువగా చదవ అవసరం లేదు, మాకు ఇది చాలా అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నేను చెప్పిన ఏ కోర్స్ చేసినా కూడా మీరు టీచింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఉద్యోగాలు చేసుకోవచ్చు, హాస్పిటల్స్ పెట్టుకోవచ్చు, క్లినిక్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకేనా. సో BSc నర్సింగ్ ఏంటంటే మనకి MCET ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారు, నీట్ ఎగ్జామ్ ద్వారా కూడా తీసుకుంటారు. ఈ కోర్స్ వచ్చేసి 4 సంవత్సరాల కోర్స్ అండి. 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏదైనా హాస్పిటల్లో వర్క్ చేయాలి. ఓకే. ప్రొఫెషనల్ కోర్స్ ఫర్ బికమింగ్ ఏ రిజిస్టర్డ్ నర్స్ ఇన్క్లూడ్స్ క్లినికల్ ప్రాక్టీస్. ఓకేనా.